టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించి న్యాయం చేయాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కోమరాజలంక గ్రామంలో మంగళవారం ఒక యువతి ఆ యువకుడి ఇంటి ముందు ఆందోళన ప్రారంభించింది. తనను ప్రేమించారని నమ్మించి శారీరకంగా ఒకటై మెడలో తాళి కౌడ కట్టిన ఆ యువకుడితోనే తన జీవితం అంటూ ఆ యువతి దీక్షకు దిగడంతో పలువురు మద్దతు తెలిపారు. బాధితురాలు యామనా ఝాన్సీ మాట్లాడుతూ గ్రామానికి చెందిన గండ్రోతు హరికృష్ణ తాను గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఇటీవలే తన మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకువెళ్లాడని, అయితే తమ కులాలు వేరు కావడంతో యువకుడి తల్లి అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. प्रेम करते हैं। లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న నమస్కారం. గండ్రోతు సత్తుకొండ గారు అబ్బాయి యామన ఝాన్సీ అయినా నేను ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాం. నవంబర్ 10 పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నన్ను తాళి కట్టినది మెడలోంచి తెంపేసి బయటికి గెంటేసిన తర్వాత నా జీవితం నాశనం అయిపోయిందని నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూరా తిరిగాము. ఇలా నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు చావైనా బ్రతికైనా నా భర్తతోనే, ఇంకెవరు నన్ను చేసుకోలేరు. ఆల్రెడీ నా జీవితం నాశనం అయిపోయింది. తలెత్తుకుని బతకలేకపోతున్నాను. చాలా దారుణంగా అవమానిస్తున్నారు నన్ను. లాడ్జీలకి వెళ్ళిందేమో నీ కూతురు దూలకి దింగించుకుందా అంటున్నారు. నా తండ్రి అంటున్నారు. ఎవరి తండ్రి నన్ను అలాంటి కూతురులు ఊరుకుంటారా? అబ్బాయిని రానివ్వకుండా చేస్తున్నారు. నాకు న్యాయం జరగాలి. నేను చావైనా బ్రతికైనా ఇక్కడే ఉంటాను. తను వచ్చేంత వరకు ఇక్కడే ఇలా ఉంటాను. మీరు ఎప్పటి నుంచి ప్రేమించుకున్నారమ్మా? 1 year నుంచి అండి. కలిసి తిరిగారా? కలిసి తిరిగామండి. అలా మీకు పరిచయం ఎలాగా ఉందమ్మా? తను నాతో మాట్లాడేవాడండి, ఫ్రెండ్గా మాట్లాడేవాడు. అలా ఉండగా నన్ను ఇష్టపడుతున్నానని చెప్పాడు. చెప్తుండగా మా ఇంట్లో పరిస్థితుల గురించి చెప్పాను. అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత మా ఇంటికి తీసుకెళ్తాను, పెళ్లి చేసుకుని వాళ్ళు ఒప్పుకోకపోతే బయటకు వెళ్ళిపోతామని చెప్పాడు తను. చెప్పిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా చేసి నన్ను రోడ్డుకి ఎక్కించారు. నా బతుకు ఇప్పుడు ఏమైపోద్ది చెప్పండి. అసలు నా బతుకు, నా భర్త పెళ్ళి అవ్వకముందు ఆ అబ్బాయితో నేను సహజీవనం చేసిన తర్వాత అన్ని పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. తను అర్థం చేసుకొచ్చిన తర్వాత నన్ను నా మెడలో తాళి కట్టి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నన్ను తాళి తెంపేసి నా మెడలోని బయటికి గెంటేశారు. ఎవరు తాళి ఎవరు గెంటారు? తీసారమ్మా? గండ్రోతు వెంకటలక్ష్మి గారు.
ఇప్పుడు నువ్వు నిన్ను పెళ్లి చేసుకున్నాయని గండ్రోతు వెంకటలక్ష్మి గారు, మా మామగారు అయిన గండ్రోతు సత్తుపండు గారు, వీళ్ళు ఎదురుగుండానే వాళ్ళిద్దరూ కలిపి ఆ అబ్బాయి ఎదురుగుండానే నా మెల్లో తాళి తెంపేసి ఆ అబ్బాయిని నన్ను కొట్టేసి నన్ను బయటికి గెంటేశారు. అప్పుడు అబ్బాయి ఏమైనా మాట్లాడారమ్మా? ఆ అబ్బాయి మాట్లాడనివ్వలేదండి. ఆ అబ్బాయిని చాలా దారుణంగా కొట్టారు, నన్ను కూడా కొట్టారు. నా జీవితం నాశనం అయిపోయింది. నమస్కారం అండి అందరికి. ఏమని ఝాన్సీ అనే అమ్మాయి వాళ్ళ పిన్నినండి నేను. ఆ అమ్మాయి హరికృష్ణ ఝాన్సీ అని ఇద్దరు లవ్ చేసుకున్నారండి. లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుని అత్తగారు ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళాడండి. అబ్బాయి తీసుకెళ్ళిన తర్వాత అత్తగారు తాడు తెంపేసి కొట్టేసి ఇంటికి పంపించిందండి. ఆ అమ్మాయి అవమానం భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసింది. అప్పటి వరకు తల్లిదండ్రులు ఎవరికే తెలియదండి, ఇంట్లో ఉన్న మాకు కూడా తెలియదండి ఈ విషయం. ఆ అమ్మాయికి చాలా మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకుని చేసుకుంటాను, ఇంట్లో ఒప్పుకోకపోతే బయటకు తీసుకెళ్లి పెళ్లి చేసుకుని బయట పట్టుకొచ్చుకోమని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చేసాడండి. ఇప్పుడు అత్తగారు కొట్టేసి తాడు తెంపేసిన తర్వాత ఆ అబ్బాయి దగ్గర సమాధానం లేదండి. ఈ అమ్మాయి ఏమో వెంటనే మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఇంట్లో పడున్నదండి. వాళ్ళ తమ్ముడు ఎవరో చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మా తర్వాత ఈ విషయాలు అన్నీ చెప్పారండి. చెప్పిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కేసు పెట్టి అన్నీ తిరుగుతున్నాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి మాటలు వినలేకపోతున్నామండి. ఇష్టం వచ్చినట్టు కొలదోసనండి మాటలో. నువ్వు తక్కువ కొలం దానివి, నువ్వు దేనికి పనికిరావు, నలుగురితో తిరిగావు, నలుగురితో ప్రెగ్నెన్సీ చేయించుకున్నావు అని ఇష్టం వచ్చినట్టు ఆ పిల్ల మీద అబండాలు పెట్టారండి. పెట్టి ఇష్టం వచ్చినట్టు అనిపెట్టినారండి నలుగురితో. నేను ఈదిలో మేము ఎక్కడ తలెత్తుకోలేకపోతున్నాం. ఒక రోజు కూడా ఇంట్లోంచి బయటికి రాకుండా బతికిన వాళ్ళమండి మేము. ఈ రోజు నేను తీసుకొచ్చిన రోడ్డు మీద వదిలేశారండి పిల్లని. ఆ పిల్ల కోసం మేము కూడా రోడ్డు మీద పడాల్సి వచ్చిందండి. మాకు ఆ పిల్లకి న్యాయం జరుగుతుంది కావాలండి. ఆ పిల్లకి న్యాయం జరగకపోతే ఎంత దూరం అని వెళ్తామండి. పిల్లతో ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు అందరం కూడా చనిపోతామండి అవసరం అయితే. నా పిల్లకి న్యాయం జరగకపోతే ఆ పిల్లకి వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేకపోతే పిల్లని తీసుకుని బయటకు వెళ్ళిపోయి తాళి కట్టించండి. తాళి కట్టించి వాళ్ళు బతకాలు బతుకుతారండి. అంతా కానోళ్ళు మేము ఎందుకు అయిపోతామండి. డబ్బులు లేకపోతే కానోళ్ళు మీరు చేసుకుంటా కుదరదు, పెళ్లి చెయ్యం, మేము డబ్బులు కావాలి మాకు అని అడుగుతున్నారండి. నేను మార్నింగ్ ఏమో ఫోన్ చేసి డబ్బులు సెటిల్మెంట్కి రండి మీరు అని చెప్పి మాట్లాడారండి. డబ్బులు సెటిల్మెంట్కి అయితే ఇన్ని రోజులు ఎందుకు ఉంటామండి, డబ్బులే తీసుకుంటాం కదండి. అయిన ఒక్క రోజునే డబ్బులు తీసేసుకుని సర్దుమనిపోతాం కదా. నమస్కారం, నా పేరు యామన ఝాన్సీ. గండ్రోతు హరికృష్ణ యామన ఝాన్సీ అయినా నేను ఇద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మగారింటికి తీసుకొచ్చాడు హరికృష్ణ తీసుకొచ్చిన తర్వాత గండ్రోతు వెంకటలక్ష్మి గారు, గండ్రోతు సత్తుపండు గారు నా మెడలో ఉన్న తాళి తెంపేసి నన్ను బయటికి గెంటేసిన తర్వాత అబ్బాయి వాడుకుని నన్ను వదిలేసి మోసం చేశాడు. అందుకే నా జీవితం ఇలా అయిపోయింది. నేను శారీరకంగా వాడుకున్న తర్వాత నా బతికి ఈదులు పాలు చేసాడు. నాకు తనతో జీవితం కావాలి. నన్ను శారీరకంగా అనుభవించాడు కాబట్టి నాకు తనతో జీవితమే కావాలి, లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. నాకు తనతో జీవితమే కావాలి.